హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శాలం. ఫ్రెండ్స్, ఈ చెట్లను చూసారా? ఈ మంచి ఫ్లవర్స్ ఇస్తున్నాయి. ఇవో చాలా ఫ్లవర్స్ కాసాయి. ఈ ఏసయ్య చెట్లకు ఓన్లీ నీళ్ళే పోయాలని చెప్పా. మీరు ఓన్లీ నీళ్ళే తాగాలి, అట్లా మీరు ఫ్లవర్స్ ఇవ్వాలని చెప్తే అవి ఆ నీళ్ళు మనం పోస్తాం కదా, ఆ స్టెమ్స్ తీసుకొని ఈ ఫ్లవర్స్ని ఇస్తాయి. అవి ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కూడా హ్యాపీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే, నాకు బాగా నచ్చాయి. ఇంకా ఈ ఫ్లవర్స్ చూపెడతా. కొంచెం ఫ్లవర్ తెగింది. ఇన్ని మంచి మంచి ఫ్లవర్స్ కాసాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది కొంచెం. ఇంకా ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఇంకా ఇది ఇప్పుడే రెండు కాస్తున్నాయి ఫ్లవర్స్. ఫ్రెండ్స్, అట్లనే వేసే ఆ పశువులకు కూడా చెప్పాడు కదా, మీరు ఓన్లీ గడ్డే తినాలి అని. వేసే ఆ పశువులకు చెప్పాడు కదా, మీరు ఓన్లీ గడ్డే తినాలని. అవి కూడా గడ్డి తింటూ పాలిస్తూ అవి కూడా హ్యాపీగా చేస్తున్నాయి కదా. మళ్ళీ పక్షులను చూద్దాం, అవి ఏమున్నాయి. ఆ పక్షులు ఆకాశంలో ఇట్లా ఎగురుతాయి కదా ఫ్రెండ్స్. అట్లనే ఆ పక్షులు వేసే మాకు ఇల్లే కావాలి, మేము భూమిలోనే ఉంటాం వేసే అని అవి చెప్పలే కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం కూడా అవి ప్రాసెస్ చేసినప్పుడు సంతోషంగా ఉన్నాయి, అది ఆకాశంలో ఎగురుతూ సంతోషంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే మనం కూడా వేసే చెప్పిన పనులను చేస్తూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనం దీనిలో ఒక అంటదాకని చెప్దాం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. కీర్తనలు 40వ అధ్యాయం 8వ వచనం. ఫ్రెండ్స్, ఈ కంటదాకి నేర్చుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శాలం. నేను ఒక కంటాకి చెప్తా. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. కీర్తనలు 40